హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి అంటూ రాష్ట్ర రవాణా శాఖ నూతనంగా ఆదేశాలు జారీ చేసింది. అంటే 2019 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఉన్నటువంటి వాహనాలకు ఈ చట్టం ప్రకారం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాల్సింది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పటికీ కూడా సరిగ్గా వాహనాలు చూసి చూడనట్టుగా వదిలిస్తున్నారు కాబట్టి అటు అధికారులకు కూడా అశ్రద్ధ పెరుగుతోంది. అదేవిధంగా వాహనదారులకు కూడా ఈ అశ్రద్ధ పెరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయిన పరిస్థితిని సిచ్యువేషన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఓల్డ్ వెహికల్స్ అంటే 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు తయారైనటువంటి వెహికల్స్ కూడా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు మ్యాండేటరీగా ఉండాల్సిందే అంటూ నూతనంగా ఆదేశాలు జారీ చేసింది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా దాదాపు ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు చేసుకోవాల్సిందే అంటూ నూతనంగా రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసిన మాట మనం చూస్తున్నాం. 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందున్న వెహికల్స్ని కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. సో దీంతో దాదాపు మన రాష్ట్రంలో చూస్తే 90 లక్షలకు పైగా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ ఏదైతే సప్లై చేస్తుందో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాటికి డిమాండ్కు తగ్గట్టుగా కూడా సరఫరా లేకపోవడం కొంత మటుకు ఆ అధికారులపైన ఇది కత్తి మీద సాములాగే మారే అవకాశం ఉంది. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన సుప్రీంకోర్టు దీన్ని కరెక్ట్ చేసే పనిలో అటు సెంట్రల్కి ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా డైరెక్షన్స్ ఇష్యూ చేసింది. ప్రతి ఒక్క వెహికల్ రిజిస్ట్రేషన్తో పాటు కొత్తగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏర్పాటు చేసుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎందుకు ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అంటే కూడా వితౌట్ ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ పెట్టుకోకుంటే కనీసం ఎలాంటి సర్వీసెస్ అంటే రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏదైనా సర్వీసెస్ కావాలన్నా లైక్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పొల్యూషన్ చెకప్ కావచ్చు, ఇలా ఏ సర్వీసెస్ కావాలన్నా కూడా ఈ ఖచ్చితంగా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాల్సిందే అంటూ కొత్త రవాణా చట్టం మనకు చెబుతుంది. సో దీన్ని బట్టి మనకు ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఒక బాధ్యతతో మెలిగి అధికారులు కూడా తమ వంతు బాధ్యతతో కృషితో ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ల ప్లేట్లు సరఫరా చేసి అటు వాహనదారుల్లో ఇటు అధికారుల్లో ఒక కొత్త బాధ్యతను తీసుకొచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పాలి. మొత్తంగా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఈ ఏడాది అంటే 2025 సెప్టెంబర్ 30 వరకే అంటూ డెడ్లైన్ కూడా సుప్రీంకోర్టు విధించింది. సో వాహనదారులందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి వారికి ఉన్న వెహికల్స్ని అంటే 2019 ఏప్రిల్ 1కి ముందు తయారైన వెహికల్స్ కావచ్చు, 2019 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత అయినా తయారైన వెహికల్స్ కావచ్చు, మొత్తంగా ఎటు చూసినా కానీ టిల్ డేట్ అంటే యాజ్ ఆన్ డేట్ ఇప్పటి వరకు కూడా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వారందరికీ కూడా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చెబుతుంది. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా మనకు కొత్తగా చట్టం తీసుకొచ్చింది. సో అందరూ కూడా ఒక బాధ్యతతో మెలిగి ఈ చట్టాన్ని అందరూ అనుసరించి ఒక బాధ్యతని ఒక మంచి సొసైటీని నిర్మించాలని కోరుకుంటున్నాం. సో మొత్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ నేపథ్యంలో ప్రతి ఒక్క 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు వాటికి కొన్ని ఛార్జెస్ అంటూ కూడా నిర్దేశించడం జరిగింది. సో ఓల్డ్ వెహికల్స్ కానీ లేదంటే ఈ నెంబర్ ప్లేట్స్ని ఎవరైతే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వారి కోసం ఒక వెబ్సైట్ని కూడా తీసుకొచ్చింది. www.siam.in అనే ఒక సైట్ని కూడా తీసుకొచ్చింది. వారు ఈ సైట్ ద్వారా వెళ్ళి కొత్త హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్కి దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కూడా మనకు ప్రతి ఒక్క వెహికల్కి అంటే ఇంపోర్ట్ అయిన 2 వీలర్ వెహికల్కి, ఇంపోర్ట్ అయిన 4 వీలర్ వెహికల్కి ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయి, అదేవిధంగా 2, 3, 4 వీలర్స్కి సపరేట్గా ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయో కూడా ఆ సైట్కి వెళ్తే మనకు టోటల్గా డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇంకెవరు కూడా మిస్టేక్ చేయకుండా రూల్స్ని అతిక్రమించకుండా అన్నెసరీ చలాన్స్ గవర్నమెంట్ నుంచి వారు పొందకుండా అదేవిధంగా రూల్స్ని ఆబ్లిగైజ్ చేయకుండా ఇలా టోటల్గా ఒక పర్ఫెక్ట్ వెహికల్ హిస్టరీని మనము క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా బాధ్యతతో మెలిగి ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ను మనం కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం.